Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. నిన్న గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ముందు 2 విస్కీ బాటిల్స్ బెంచ్ మీద పెట్టడం జరిగింది. అది కూడా ఎవరు? మన పాత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గారు, ఇప్పుడు ఆయన అడ్వకేట్ కింద లెక్క. ఏమిటి సిజేఐ గారి ముందు 2 బాటిల్స్ పెట్టారంటే ఏంటి సిజేఐ గారు వాటిని చెక్ చేస్తారా? కొత్త సంవత్సర కానుక అనుకోకండి. ఇది ఒక కేసు సందర్భంగా ట్రేడ్ మార్క్స్ ఇన్ఫ్రింజ్మెంట్ యాక్ట్, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కింద ఈ కేసు జరిగింది. సో ఈ డిస్ప్యూటు బ్లెండర్స్ ప్రైడ్ వర్సెస్ లండన్ ప్రైడ్, బ్లెండర్స్ ప్రైడ్ వర్సెస్ లండన్ ప్రైడ్. సో బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ముకుల్ రోహత్గి గారు మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యతిరేకంగా సిజేఐ డాక్టర్ డివై చంద్రచూడ్ గారు అండ్ జేబీ పార్థివాలా అండ్ మనోజ్ మిశ్రా, ఈ 3 బెంచ్లో ఈ కేసు రావడం జరిగింది. ఈ కేసుల పేరు పెర్నార్డ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పెర్నార్డ్ PERNOD, రికార్డ్ RICARD ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ కరణ్వీర్ సింగ్ ఛబ్రియా, కరణ్వీర్ సింగ్ ఛబ్రియా SLP నెంబర్ 28489/2023. Of course, here the decisions was not given. మీరు దీన్ని నోటీస్ ఇచ్చి అదర్ సైడ్ నుంచి January 19th కేసు వాయిదా వేయటం జరిగింది. కానీ పేపర్లో సిజేఐ గారి ముందు 2 విస్కీ బాటిల్స్ ఉంచారు, ముకుల్ రోహత్గి గారిని వచ్చింది. సో అందుకని ఈ కేసులా చేయటం జరుగుతుంది. జడ్జిమెంట్ ఇంకేం రాలేదండి. రైట్. సో ముకుల్ రోహత్గి గారు ఈ యొక్క బ్లెండర్స్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ ఈ 2 చాలా వెరీ పాపులర్ బ్రాండ్స్, పర్టికులర్లీ లిక్కర్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. సో మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైతే మంచి బ్రాండ్ వస్తుందో ఆటోమేటిక్గా దాన్ని మనం ఇండియనైజ్ చేసేస్తాం. డూప్లికేటు, ఇన్ఫ్రింజ్మెంట్ ఈజ్ ట్రేడ్ మార్క్ క్వైట్ కామన్ ఆర్ డిసెప్టివ్లీ సిమిలర్ మీకు చెప్పుంటా కదా. సో అలాగా ఇదే పేరంటే ఈవెన్ పేరు మాత్రం కొద్దిగా మార్చారు. ఇట్ ఈస్ లండన్ ప్రైడ్. వీళ్ళ బ్రాండ్ వచ్చేసి కాల్డ్ పేరేంటి బ్లెండర్స్ ప్రైడ్. ఆ బ్లెండర్స్ ప్రైడ్ పేరుని దట్ ఈస్ లండన్స్ ప్రైడ్ అన్న ఉద్దేశంతో, అలాగే ఇంపీరియల్ బ్లూ, సో అది అట్లాగే ఉంది. ట్రేడ్ మార్క్స్ని ఇన్ఫ్రింజ్మెంట్ చేశారని చెప్పి వీళ్ళు కేసు పెట్టారు. యాక్చువల్గా ఎలా ఉందంటే ముకుల్ రోహత్గి గారు వాటిని రెడ్యూస్ చేసిన తర్వాత చూపించారు క్లియర్గా. సో మెలాడ్స్, సో ఇన్ఫ్రింజ్డ్ బాటిల్ డిజైన్లో ఏమీ తేడా, ప్యాకేజ్ పైన ప్యాకేజ్ నెట్టిట్టో అండ్ నేమ్ త్రూ దే ప్రోడక్ట్ లండన్ ప్రైడ్, నేమ్ దగ్గరే కొద్దిగా తేడా ఉంది. కానీ చూడంగానే ఇది బ్లెండర్స్ ప్రైడే అనుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డిసెప్టివ్ సిమిలారిటీ. సో ఇది ఆయన పెట్టారు. అందుట్లో ముకుల్ రోహత్గి గారు వాళ్ళని పొగిడాడు. దేర్ కెనాట్ బి ఏ బెటర్ కాపీ, అసలు ఇంతకన్నా నీట్గా దొంగ నోట్లో చూస్తే ఆయనకి అర్థం అవుతుంది ఎలా చేస్తాను. సో అందుకని ఐ హ్యావ్ బ్రాట్ దెమ్ విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్టు వారి పర్మిషన్తోనే తీసుకొచ్చి మీకు చూపిద్దాం అనుకున్నాం. సో కాబట్టి యాక్చువల్గా ఈ పికార్డ్ ఇండియా వాళ్ళు బ్లెండర్స్ ప్రైడ్ మరియు ఇంపీరియల్ బ్రూ 2 రిజిస్టర్డ్ బ్రాండ్స్, అలాగే 2 దాదాపు 200 కోట్ల బిజినెస్ ఇండియాలో చేస్తుంది. మరి ప్లీజ్ రిమెంబర్, ట్రేడ్ డ్రెస్ అండ్ ద బాటిల్ ఆర్ ఐడెంటికల్. సో జనరల్గా ఈ డిసెప్టివ్ సిమిలారి సింథాల్ ఉందనుకోండి, CINTHOL వాడు CINTHAL రాస్తాడు, SINTHAL రాస్తాడు. ఇది అలాగా లండన్ పేరు తప్ప మిగతా బాటిల్ కానీ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ బాటిల్ ఈజ్ అబ్సల్యూట్లీ ఐడెంటికల్. తర్వాత సీగ్రామ్ ఈజ్ ఆల్సో మైన్. సీగ్రామ్, వాట్ ఈజ్ సీగ్రామ్ అని జడ్జి గారు అడిగారు. ఇది ఎంబాజ్ సీగ్రామ్ అని ఎంబాజ్మెంట్లో దాన్ని పైన ఇట్లా ముద్రలాగా అవుతుంది. సో ఇవన్నీ మాయే అన్నారు. అప్పుడు సిజేఐ గారు తన పాత కేసు డిస్కస్ చేసి, నేను బాంబే హైకోర్టులో జడ్జిగా ఉన్న కాలంలో గోర్బాట్ షో అంటారు, గోర్బాట్ షో వోడ్కా వర్సెస్ జాన్ డిస్టిలరీస్ లిమిటెడ్. సో ఈ కేసు 2011లో చేశాను. ఆ కేసులో కూడా సిమిలర్ ఇష్యూ ఆఫ్ పాసింగ్ ఆఫ్
పాసింగ్ ఆఫ్ అని మీకు దీనిలో లా ఆఫ్ టాట్స్లో వస్తుంది. అంటే ఒక పేరు చెప్పి వేరే దాన్ని అమ్ముకోవడం, అదే పేరుతో ఇలా జరిగింది అంటూ. సో ఇన్ ఆల్ దీస్ కేసెస్ డెఫినెట్లీ ఇంటరిమ్ ఆర్డర్ కావాలన్న. బట్ మధ్యప్రదేశ్ హైకోర్టు రిఫ్యూజ్ చేసింది. అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకని? ఏమయ్యా, ఇండియాలో సో కాళ్ళు తీర్థం సేవించే వాళ్ళకి ఈజీగా అర్థం ఉంది. బ్లెండర్స్ ప్రైడ్, లండన్ ప్రైడ్ చూడగానే తేడా తెలియదా? అది మధ్యప్రదేశ్ హైకోర్టు వారి ఉద్దేశం. కానీ దాని మీద మధ్యప్రదేశ్ హైకోర్టు వీళ్ళకి ఏం ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వలేదు. దాని మీద అగ్రీడ్ బై ది ఆర్డర్స్ దే అప్రోచ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. చూద్దాం సుప్రీంకోర్టు ఏం చేస్తుందో. జడ్జి గారు మాత్రం చూడంగానే ఇదేమిటి రెండు ఒకటిగానే ఉన్నాయి అంటూ లాస్ట్ పాయింట్ జడ్జి గారు, రోహిత్గి గారు, ఆర్ యూ గోయింగ్ టు టేక్ దెమ్? ఎస్ యువర్ ఆనర్, తీసుకెళ్తాను సార్ అన్నాడు. అంటే సరదాగా మాట్లాడుకున్నాను, అంత ఆర్బిటర్ డిక్టా కింద తీసుకోవాలి. సో కాబట్టి ట్రేడ్ మార్క్స్ కేసులో సిజేఐఆర్ ధర్మాసనం మీద కూడా 2 బాటిల్స్ తెరిచినవ్వడం జరిగింది. ఇదంతా నిన్నంతా సరదాగా దాని మీద జోక్స్ పెట్టుకోవడం జరిగింది. అది చెప్పడానికే మీకు ఈ కేసులో చెప్పాను. ధన్యవాదాలు.